స్వాముల్లో వచ్చేసాము. ఇదే మన్యంకొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం. అయితే ఇది మహబూబ్ నగర్ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. మన హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి చాలా కోరుకొండ, చాలా ఎత్తైన కొండ ఇది. ఈ రోడ్డు కూడా చాలా టఫ్ ఉన్నది, బాగుంది. అయితే నేను వచ్చిన ఇంతకుముందు 3-4 టైమ్స్ మా ఆయన కూడా వచ్చి పరిశాన్ అయిపోతున్నారు. కాబట్టి పోదాం, మనం దర్శనం చేసుకుందాం. కొద్దిగా మీకు చూస్తాను, నడవండి. చూడండి, గరుత్మంతుడు. ఇక్కడ గుండం ఉండే, అది ఎండిపోయింది. అక్కడ కొద్దిగా వాటర్ ఫెసిలిటీ చేశారు. ఇక్కడ దశావతారాల బొమ్మలు వేశారు. పైన సీతారామచంద్ర, హనుమాన్ వారి విగ్రహాలు ఉన్నాయి. ఇది మెయిన్ ద్వారము, ఇందులో నుంచి లోపలికి వెళ్ళాలి. లడ్డూ ప్రసాద విక్రయశాల. మందిరం లోపల ఉన్నది. మేమే చేసుకుంటాం, కానీ మీకు ఛాన్స్ ఫోటో ఇది తీనిస్తుందో తెలియదు. చూద్దాం, ఐ ట్రై మై బెస్ట్. అదివో అల్లదివో శ్రీహరివాసము, 10,000 శేషుల పడగలమయము. అదివో అల్లదివో శ్రీహరివాసము. అండి, ఇది కొబ్బరికాయలు కొట్టు స్థలము. చేశారు కానీ దర్శనం చేయించాను కదా, దర్శనం చేసుకొని మనం ఇట్లా వెళ్ళిపోవాలి. ఇట్లా వెళ్ళాలన్నమాట. అన్ని గుండ్లు గుట్టల పొంటి ఉన్నదన్నమాట. చూడండి, పాత గుడి. స్వయంభూ వెంకటేశ్వర స్వామి స్వయంభూగా వేసినాడు. గుట్టకి మళ్ళీ కొండ కిందకేం చెట్టు వంగిపోవాలి. చూడండి, వంగిపోవాలి.
చూడండి, ప్రకృతి చూడండి ఎంత అందంగా ఉందో. మనం కింద వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు శివలింగం దర్శనం, శివాలయం. ఇన్ని కొండల మధ్య పెద్ద కొండలు ఈ భగవంతుడు వెలిసి ఉన్నాడు. భక్తులారా, చూసిండు కదా ఎంత మంచి దర్శనమైందో. ఈ గుడిది స్పెషాలిటీ ఏంటంటే ముట్టని గుడి, ముట్టని విగ్రహం, కట్టని గుడి, తొవ్వని కోనేరు. అంటే దీని అర్థం ఏంటంటే ఎవరు విగ్రహాన్ని చెక్కలే, స్వయం గుడి కట్టలే, మొత్తం గుహ లోపల అదంతలది గుడి లెక్క తయారు. తర్వాత భగవంతుడు మోపిన పెట్టని పాదాలు, అంటే భగవంతుడు పెట్టలే కానీ పాదాల మోపంగానే అక్కడ కోనేరు తయారైపోయింది. కాబట్టి ఎంతో ఇంపార్టెంట్, చాలా ప్రశాంతం అనిపిస్తుంది, చాలా బాగుంది. నడవండి, ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గుడికి వెళ్తాం. ఎక్కడ పోతామో చూద్దాం, నడవండి. మనము రాయచూరు మహానందీశ్వర స్వామి టెంపుల్కి వచ్చినాము. ఈ మహానందీశ్వర నేను ఫస్ట్ టైం రావడము. అయితే ఇది హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్లు ఉంటుంది రాయచూరు. ఇక మన మహబూబ్ నగర్ నుంచి 110 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి ఇది మన టెంపుల్ చాలా పురాతనమైన టెంపుల్, చాలా బాగుంటుందని అనుకుంటూ చూద్దాము. నడవండి, దర్శనం చేసుకుందాము. నడవండి. పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి, కొండల కింద భగవంతుడు వెలిసి ఉన్నాడు. చూడండి, గజస్తంభం అండి ఇది. నంది అండి, నందీశ్వరుడు. వినాయకుడు,
అమ్మవారి దర్శనం చేసుకోండి. జై వాణి లక్ష్మీ విజయకాంత మాతాకి ఇచ్చాయి. హర హర శంకర నమ శివ హర హర శంకర నమ శివ. रामचंद्र भगवान जी स्थापन किए लिंग ब्रह्मसूत्र लिंग बोलते हैं इसको। ब्रह्मसूत्र बोले थे, एक सोमसूत्र एक ब्रह्मसूत्र बोलकर रहता। और जो आते हैं ना रास्ते पे दक्षिण में मशान है। मशान शिव जी का कहाँ मकान ये भगवान का ये रास्ता रहता, भगवान रहता शिव जी वहाँ मशान रहते, वो दक्षिण काशी बोलते हैं इसको. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి, చూడండి ఇక్కడ దర్శనం చేసుకోండి. జై బజరంగ్ బలికి ఇచ్చాయి. రాయచూరు మహానందీశ్వర స్వామి దర్శనం చేసుకున్నాం. చాలా బ్రహ్మాండంగా అయింది దర్శనం, చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరు రిస్ట్రిక్షన్ పెట్టలేదు, మంచిగా దర్శనాలు ఇచ్చి మీకు కూడా దర్శనం చేయించిన చాలా మంచిగా అయిపోయింది. చెప్పాను కదా మీకు ఆల్రెడీ. ఇది మన హైదరాబాద్ నుంచి 220 కిలోమీటర్స్ ఉంటుంది. మహబూబ్ నగర్ నుంచి 110 కిలోమీటర్స్ ఉంటుంది. వీడికి నుంచి 30 కిలోమీటర్లు మంత్రాలయం ఉంటుంది. ఇప్పుడు మంత్రాలయం వెళ్దాము. ఇక్కడ తోవలో ఒక పంచముఖ హనుమాన్ ఉంటుంది, అది కూడా భగవంతుని దయ ఉంటే మనం దర్శనం చేసుకొని పోదాం. చలో మంత్రాలయం, చలో నడవండి. హైదరాబాద్ నుంచి 250 కిలోమీటర్లు ఉంటుంది. మంత్రాలయం నుంచి ఓ 15-20 కిలోమీటర్లు ఉంటుంది. కొంచెం చాలా పురాతనమైన టెంపుల్, స్వయంభూ వెలసిన స్వామి. అది లోపల అలౌడ్ లేదు కాబట్టి మీరు బయటకేంచే మీకు అన్ని చూపెడతా, అన్ని బయటనే చూడండి, మీరు వచ్చి దర్శనం చేసుకోండి. మనం చూద్దాం. చెప్పండి స్వామి చెప్పండి కొద్దిగా. రాఘవేంద్ర స్వామి 16వ శతాబ్దంలో ఇక్కడ 12 ఏళ్ళు తపస్సు చేసినారు. వాళ్ళ తపస్సుకి మెచ్చి ఆంజనేయ స్వామి 5 అవతారములతో దర్శనమిచ్చినారు. ఆంజనేయ, నరసింహ, గరుడ, హయగ్రీవ, వరహ. రాఘవేంద్ర స్వామి కులదేవతలు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, వాళ్ళకు కూడా దర్శనమిచ్చినారు. ఈ శివుణ్ణి, వినాయకుడిని, శేషదేవుని ఇక్కడ అనంతాచార్య అనే మూలార్చకులు ప్రతిష్టాపించారు. ఇదంతా స్వయంభూమూర్తి అనమాట. ఇది మంత్రాలయం మీకు ఇటు షార్ట్ కట్ అయితే 3 కిలోమీటర్లే నడిచి వెళ్తే, చుట్టూ వేసుకుని వస్తే 20 కిలోమీటర్లు. బండి మీద వెళ్ళలేమా 3 కిలోమీటర్లు? ఏది నది అవతల ఆంజనేయ స్వామి, ఇది రాఘవేంద్ర స్వామి నది అవతల 3 కిలోమీటర్లు నడిస్తే ఇక్కడ. ఇది ఎంత పాత గుడి? ఇది 16వ శతాబ్దం. 16వ శతాబ్దం అంటే రాఘవేంద్ర స్వామి జీవంతంగా ఉన్నారు అప్పుడు. 600 గంటలు.
స్వాములు ఇప్పుడు స్వామి వారి పాదరక్షలు ఇవి. అయితే ఇవి రాత్రి ఇప్పుడు వచ్చి స్వామి చెప్పులు వేసుకొని తిరుగుతున్నాడు అనమాట, అందరిని రక్షించడానికి తిరుగుతాడు. 5 ఏళ్ళకు వస్తే అరిగిపోతాయి. అవి అరిగిపోతే మళ్ళీ కొత్త చెప్పులు పెడతారు, కొత్త చెప్పులు పెట్టి మళ్ళీ పూజలు చేస్తారు అనమాట. చూడండి మీరు చెప్పులు మంచిగా చూడండి మంచిగా చూడండి చెప్పులు. దర్శనం చేయకుండా కానీ మీకు పాదరక్ష దర్శనం చేయించాను. ఇంతకంటే భాగ్యం ఏం కావాలి చెప్పండి. ఓకే రైట్. చూడండి ఇక్కడ పాత చెప్పులు తీసి పెడతారనమాట. ఇప్పుడు మీరు అక్కడ చూసింది కొత్త చెప్పులు, అవి అరిగినాయి. చూడండి అరిగిన చెప్పులు. తమస్మిన్ కార్య నిర్యోగ్య ప్రమాణం హరిసత్తం హన్మన్యత్తమాస్తాయ దుఃఖ క్షేకరో భవ. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానమే. విన్నారు కదా స్వామి, స్టోరీతో సహా మనము స్వామిని గుడికాడికి వచ్చినాము. పంచముఖ హనుమాను, ఇది రాఘవేంద్ర స్వామి వారికి ప్రత్యక్షమైన గుడి అన్నమాట. ఇది ఇక్కడనే తపస్సు చేసుకుని రాఘవేంద్ర స్వామి, ఆ స్వామి ప్రత్యక్షమైనది అదే గుడి. ఇది 16వ శతాబ్దమైన గుడి అంట. చలో మీరు వచ్చి దర్శనం చేసుకోండి, లోపల అలౌడ్ లేదు కాబట్టి మీరు దర్శనం చేసుకోండి. ఇక్కడ నుంచి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్దాం. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే చలో మంత్రాలయం.